హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చికెన్ మజ్జిపులుసు చేస్తున్నానండి. ఇది ఎవరికి రాదు అని పైకి నెట్టేయద్దు. ఇది కూడా కొంతమందికి రాదండి. కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను ప్రతి వంట చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకు చికెన్ మజ్జిపులుసుకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, క్యాప్సికం, ఎండు నిమ్మకాయ, లవంగలు. మీ దగ్గర దాల్చిన చెక్క, యాలకులు ఉంటే అవి కూడా వేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి లవంగలు, నిమ్మకాయ మాత్రమే వేసాను నేను. చిన్న స్పూన్తో నేను జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను కువైటీ మిక్స్ మసాలా ఉంటుంది కదండి, అది, 1/2 స్పూన్ యాలకులు, 1/2 స్పూన్ దాల్చిన చెక్క, 1 చిటికెడు మిరియాల పొడి తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా జిద్దరు తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. కొద్దిగానే వేసుకోండి ఆయిల్, మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు. అరబిక్ ఫుడ్లో కువైటీ వాళ్ళు కూడా ఎక్కువ నూనె తినరు వీళ్ళు. మనం తీసుకున్న లవంగలు, నిమ్మకాయ అందులో వేసుకుని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం కూడా వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవి బాగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి. దాంట్లో వేసుకుని మనం తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీ దగ్గర అల్లం లేకపోతే వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంతమంది కువైటీలో అల్లం వాడరు, వెల్లుల్లి వాడతారు ఎక్కువ. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకున్నాను, లేకపోతే పర్వాలేదండి. వెల్లుల్లిపై దంచుకుని మీరు వేసుకోండి. మసాలాలు: జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, మిక్స్ మసాలా, మిరియాల పొడి, మాజీ వేసుకున్నానండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుని మగ్గేంత వరకు ఉంచుకోవాలి. మూత పెట్టుకుంటే మగ్గిపోతుందండి. ఒక 10 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. మసాలాలు అవి మంచి స్మెల్ వచ్చేస్తాయి. మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలండి. అవి మగ్గేలోపు మనం వేడి నీళ్ళు కాచుకుంటున్నామండి. నేను ఇలా కిచెన్లో కాచుకుంటాను, మీకు లేకపోతే చల్లీలైనా వేసుకోవచ్చు. కోళ్ళు మగ్గిపోయినాయి బాగానే. ఇప్పుడు కాచి పెట్టుకున్న వేడి నీళ్ళు వేసుకోవాలి. అలా కోళ్ళు పైకి వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇంకా కొద్దిగా నీళ్ళు పడతాయండి, కొద్దిగా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, కోళ్ళు ములిగేంత వరకు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్న దానికి ఉన్న టేస్ట్ పోతుంది. ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా పైకి వచ్చేంత వరకు వేసుకోవాలి. అలా వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా. మీకు సరిపడంత మీరు వేసుకోండి. మా వాళ్ళు తినేంత నేను వేసాను. కొంతమంది ఎక్కువ సాల్ట్ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మా వాళ్ళు తక్కువ తింటారు, అందుకే నేను తక్కువ వేసాను. ఇవి కడిగి నానబెట్టుకున్న బియ్యం అండి. ముందుగానే కడిగి నానబెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కువసేపు నానితే రైస్ బాగుంటుంది, పొడి పొడిలాడుతా పొడవుగా వస్తుంది. అందుకని నేను ముందే కడిగి పెట్టుకుంటాను. 40 మినిట్స్ అయిపోయిందండి.
40 మినిట్స్ కోల్డ్ ఉడికిపోయి చూడండి. కోళ్ళు ఉడికితే 40 మినిట్స్ టైం పడుతుంది, బాగా ఉడికిపోతాయి కోళ్ళు. ఇప్పుడు తీసేసుకుని మనం ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్లో పెట్టుకుని ఇలా రైస్లో ఏదైనా లవ్ మగ్గులో యాలకులు అవి ఉంటే తీసేసుకుని మనం పక్కన పడేసుకోవాలి. ఎందుకంటే రైస్లో తినేటప్పుడు పంటికి తగిలితే బాగోదు, అందుకని తీసేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. చూడండి కరెక్ట్గా సరిపోతాయి నీళ్ళు అయ్యి. మీకు కొద్దిగా ఇంకా కొద్దిగా కావాలంటే ఒక చిన్న గ్లాస్ యాడ్ చేసుకోండి. మా వాళ్ళు పలుకులుగా తింటారు కాబట్టి అన్నం నేను కొద్దిగా తక్కువగా వేసాను. ఇప్పుడు కోళ్ళు కూడా ఓవెన్లో పెట్టుకోవాలి. రైస్ ఉడికేలోపు ఇవి కూడా వేగిపోతాయి. అయిపోయింది చూడండి రైస్ ఎంత బాగుందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఇలా తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందనమాట. ఇవి ఉల్లిపాయలండి, అన్నం కోవేటి వాళ్ళు అన్నం మీద వేసుకుంటారు కదా, ఇదొక వీడియో చేసి పెడతానండి నేను. అన్నం అలా అయిపోయిన తర్వాత ఆ ఉల్లిపాయలు అలా పైన వేసుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు కోల్డ్ అయినాయో లేదో చూద్దాం. కోళ్ళు కూడా వేగిపోయినాయండి. ఆ కోళ్ళు తీసి రైస్లో వేసేసుకోవాలి. బయట ఉంచితే బిగిసిపోతాయండి, ఓవెన్లో పెట్టాం కదా, బిగిసిపోయి గట్టిగా అయిపోతాయి. మనం రైస్ మీద వేసుకుంటే వేడిగా మెత్తగా ఉంటాయి. దాంట్లో వేసేసుకుంటాము అవి కూడా. అంతేనండి, చికెన్ మచ్చి పులుసు చాలా ఈజీగా రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసి